సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పసుపు నీటితో కాంగ్రెస్ నాయకులు శుద్ధి చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో అడుగుపెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రెస్ క్లబ్ ను అపవిత్రం చేశారంటూ కాంగ్రెస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళ బ్యాచ్ వేసుకొని ప్రెస్ క్లబ్ రావడం జరిగిందో, ప్రెస్ క్లబ్ అంటే మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు వారి యొక్క గొంతును వినిపిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వినిపించే ఒక వేదికగా ఉంటుంది. ఆ వేదిక మీద వచ్చి ఈరోజు గౌరవ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే విషం కప్పుతా ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సంగతి మీకు తెలియదా కేటీఆర్ గారు? దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి మీకు సూచన చేస్తూ ఉన్నా. ఇదే విధంగా ఈరోజు వీడికి ఏదైతే అలా బ్యాచ్తో వచ్చిందో అలా బ్యాచ్ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, మీరు గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిందని చెప్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నేను సూచన చేస్తున్నాను, కేటీఆర్కి ఒకవేళ మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానీ నేను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లో లేనప్పుడు ఎస్బీ ఇంటెలిజెన్సు లేకపోతే నీ ఏదైతే పోరంబోక్ బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్కి తెలియదా మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అనేది? మరి లేని రోజు వచ్చి నేను మొగవని అని చెప్పేసి పాపం రైతుల పట్ల ఏదైతే రైతాంగానికి సాక్షిగా ఏదైతే కండువ ఉంటుందో ఆ కండువ వేసుకొని ఈరోజు నీ విషం కక్కుతా ఉన్నావో తెలంగాణ రైతులందరికీ నీ విషయం గురించి, నీ ముసలి కన్నీరు గురించి అన్నీ తెలుసు కేటీఆర్. ఖబర్దార్, నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్ళినావు నేను చెప్పాలంటే చెప్పగలుగుతా. స్థానిక ఎలక్షన్స్ కానీ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ జూబ్లీహిల్స్ ఎన్నిక దృష్టిలో పెట్టుకొని నువ్వు బ్యాచ్తో తిరుగుతూ ఉన్నావు. ఒకవేళ ఈరోజు కేటీఆర్ గారు ప్రస్తావన చేస్తూ ప్యాలెస్కు ఎమ్మెల్యే ప్రశాంత్